వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. మహబూబాబాద్ మండలం ఈదుల పూసవల్లి గ్రామంలో 1వ వార్డులో 50 లక్షల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ, శ్మశానం వాటిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ పనులతో వార్డులో మౌలిక వసతులు మెరుగుపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. బోధనలోని శ్రీ చక్రేశ్వర ఆలయంలో పుష్యబహుళ అమావాస్య ఆదివారం నాడు 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉదయం లఘున్యాస రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారిని వివిధ రకాల పూలు, పండ్లతో అలంకరించి హోమం కూడా నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో జరగబోయే భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా భారీ బహిరంగ సభకు సిద్దిపేట జిల్లా గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పల్లెపహాడ్ ఆర్ఎన్ఆర్ కాలనీ కార్యకర్తలు, సిపిఐ జిల్లా స్థాయి నాయకులు శివలింగ కృష్ణ నాయకత్వంలో బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలందరూ సమన్వయంతో సమయపాలన పాటించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు పాల్వంచ 44వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కటుకూరు శేఖర్ బాబు, చింతల చెరువు శేఖర్, బూకియా రమేష్, చింతల చెరువు నాగమణి, బానోత్ బాలాజీ, చింతల చెరువు రాజా, శోభ, రమణ, రాజు, బూకియా సాయి, సౌజన్య, రాజేశ్వరి, వైష్ణవి, ప్రమిళ, దుర్గా, మల్లేశ్వరి, జర్పల అరవింద్ తదితరులు ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని మద్దులపల్లిలో జరిగే ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు పాల్వంచ 44వ డివిజన్ గాంధీనగర్ నుండి బయలుదేరి వెళ్లారు. కాగజ్ నగర్ పట్టణం గాంధీనగర్ వార్డులో 11 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేస్తుందని, వెంటనే ఇండ్ల పనులు ప్రారంభించాలని ఆయన సూచించారు. వార్డులో డ్రైనేజీ సమస్యపై స్పందిస్తూ 100 మీటర్ల నూతన డ్రైనేజీ మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఇటీవల మృతి చెందిన సుద్దమల్ల రాజే కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కొత్తవల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పాల్వంచ అయ్యప్ప నగర్లోని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం నుండి ఉదయం 90 కార్లలో 500 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఖమ్మం మద్దులపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశానికి ర్యాలీగా వెళ్లారు. పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు, మండల అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్ పర్యవేక్షణలో ఈ యాత్ర జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి జనగాం వెళ్లే ప్రధాన మార్గంలోని గాంధీనగర్ బ్రిడ్జ్ పై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జ్ ఇరువైపులా ఉన్న రక్షణ గోడలు కూలిపోవడంతో వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు లోయలో పడే ప్రమాదం ఉంది. ఈ సమస్య చాలా రోజులుగా కొనసాగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. వెంటనే మరమ్మతులు చేయాలని స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకోవాలని వాహనదారులు, గ్రామస్తులు కోరుతున్నారు. సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం మౌని అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేద మంత్రాలతో మహాన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాన్ని జరిపించారు. భక్తులు స్వయంగా శివలింగానికి అభిషేకాలు చేసి ఓం నమః శివాయ అంటూ శివ పంచాక్షరి నామాన్ని జపించారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి మాజీ సీఎం నందమూరి తారక రామారావు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రాజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్లో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్టీఆర్ కృషి చేశారని రాజారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగన్న, రాములు కూడా పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని కందర్పండి గ్రామంలో పోలీసులు ఆర్య ఆలయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దొంగతనాలు, దోపిడీల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ఆయనతో పాటు పోలీస్ బృందం, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.